విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో నిర్దేశించిన గడువును మరోసారి పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెర్మినల్ పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. విజయవాడ విమానాశ్రయంలో గ్లాస్ అండ్ స్టీల్ స్ట్రక్చర్తో ప్రకృతి విపత్తులను తట్టుకునేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం నిర్దేశించిన గడువులోగా పూర్తి కాలేదు. 2025 ఆగస్టు 15లోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించినా అది అసాధ్యమని తేలిపోయింది. 470 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న టెర్మినల్ పనులు పూర్తవ్వడానికి కనీసం మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. రోజువారీ ప్రగతిని చూపించాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం పనులు జోరుగా సాగుతున్నాయి. పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతం టెర్మినల్కు వెలుపలి వైపు గ్లాసులను బిగించే పనులు ఆరంభించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు 2022 సెప్టెంబర్ నాటికే పూర్తి చేయాలనేది లక్ష్యం. కానీ గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడంతో భారత విమానయాన సంస్థ కూడా విజయవాడ విమానాశ్రయంపై సీతకన్ను వేసింది. దీంతో టెర్మినల్ పనులు పూర్తిగా పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడం, పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ గన్నవరంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ ఏడాది జూన్కే పూర్తి చేసి తీరాలని గడువు నిర్దేశించారు. ఆ తర్వాత ఆగస్టుకు పెంచారు. అప్పట్నుంచి పనుల్లో వేగం పెరిగింది. దేశంలోని ఇతర విమానాశ్రయాల నుంచి ఇంజనీర్లను అదనంగా తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. విమానాశ్రయంలో వేగంగా పనులు చేయడంలో అనుభవం ఉన్న గుత్తేదారులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. భవనం బయట లోపల అన్ని సౌకర్యాలతో పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తాజాగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు నేరుగా విమానం దిగి టెర్మినల్ లోపలికి నడుచుకుంటూ వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న 6 ఏరో బ్రిడ్జిల పనులు పూర్తయ్యాయి. రన్వే వైపు నుంచి టెర్మినల్ వెనక వైపు ఏరో బ్రిడ్జిలను బిగించారు. ప్రస్తుతం గన్నవరంలో అసలు ఏరో బ్రిడ్జిలే లేవు. దీంతో ప్రయాణికులు విమానం దిగిన తర్వాత రన్వే వద్ద నుంచి బస్సుల్లో వారిని టెర్మినల్ వద్దకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బయట వైపు టెర్మినల్ కాంక్రీటు పనులు 85% పైగా పూర్తయ్యాయి. లోపల వైపు గదుల ఏర్పాటు, విద్యుత్ వైరింగ్, ఫాల్ సీలింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. చెక్ ఇన్ కౌంటర్లు, ఇమిగ్రేషన్, కస్టమ్స్ కౌంటర్లు, డిపార్చర్, అరైవల్ బ్లాకుల్లో బ్యాగేజీ కన్వేయర్లు, బ్యాగేజీ హ్యాండ్లింగ్ వ్యవస్థ, సెంట్రల్ ఏసీ, సీసీటీవీలు బిగించడం, ఈ పనులన్నీ పూర్తి చేయడానికి కనీసం 6-7 నెలలకు పైగానే సమయం పట్టే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకొస్తే ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తాయి. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి ఒకే ఒక్క అంతర్జాతీయ సర్వీసు మస్కట్కు నడుస్తోంది. భారీ బోయింగ్లను ఇక్కడి నుంచి ఆరంభించే అవకాశం ఉంది.